చర్చలకు దారితీసింది. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. కేటీఆర్ హరీష్ రావు ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేకానందను హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఆర్టీసీ ఛార్జీలు పెంపుపై బీఆర్ఎస్ చలో బస్ భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. మెహదీపట్నం నుంచి బస్ భవన్ వరకు ఆర్టీసీ బస్సులో కేటీఆర్ హరీష్ రావు ప్రయాణించి ఆర్టీసీ ఎండీకి మెమోరాండం ఇవ్వడానికి సిద్ధమయ్యారు. పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రవీణ్ ఉన్నారు. ప్రవీణ్, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ బస్ ఛార్జీలను వెంటనే తగ్గించాలంటూ ఈరోజు అయితే మొత్తం బీఆర్ఎస్ నేతలు మొత్తంగా కూడా అయితే బస్ భవన్ ముట్టడికి అయితే బస్ భవన్లో ఉండేటటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వినతి పత్రాలు ఇవ్వడానికి మొత్తంగా కూడా అయితే ఈ యొక్క సికింద్రాబాద్ రేతిబౌలి బస్ స్టాండ్లో మనం ఉన్నాము. చూసుకోవచ్చు ఈ యొక్క సికింద్రాబాద్ రేతిబౌలి బస్ స్టాండ్లో ముందస్తుగానే అంటే మొత్తంగా బీఆర్ఎస్ నాయకులు ఇక్కడ నుండి అయితే బస్సులలో ఇక్కడ నుండి మొత్తంగా నాయకులు కేటీఆర్తో పాటు ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు ఇక్కడ నుంచి అయితే సబితా ఇంద్రారెడ్డితో పాటు ఇక్కడ నుండి బస్సులో అయితే బస్ భవన్ బయలుదేరుతారు. బస్ భవన్ బయలుదేరుతున్న నేపథ్యంలో ముందస్తుగా పోలీసులు మొత్తంగా కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. భారీ బందోబస్తును ఏర్పాటు చేసే క్రమంలో మనం చూసుకోవచ్చు ఎక్కడికక్కడ ఉదయం నుండే బీఆర్ఎస్ నాయకులని హౌస్ అరెస్టులు కూడా కొనసాగుతున్నాయి. హౌస్ అరెస్టుల నేపథ్యంలో అయితే కాసేపటి క్రితమే ఇంటి నుండి కేటీఆర్ ఇంటి నుండి బయలుదేరినట్టుగా కూడా సమాచారం ఉన్న నేపథ్యంలో చూసుకోవచ్చు మనం భారీ ఎత్తున పోలీసులు కూడా బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లను వేసేసి అయితే బీఆర్ఎస్ నాయకులు ఇటువైపు రాకుండా మొత్తంగా బస్ భవన్కు వెళ్లకుండా అయితే బీఆర్ఎస్ ముఖ్య నాయకులను కూడా హౌస్ అరెస్టులు కూడా చేసిన నేపథ్యంలో అయితే కాసేపటి క్రితమే కేటీఆర్ ఇంటి నుండి బయలుదేరినట్టుగా కూడా సమాచారం. కాబట్టి కేటీఆర్తో పాటు అయితే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఇంటి నుండి బయలుదేరినట్టుగా సమాచారం. కాబట్టి రేతిబౌలి బస్ స్టాండ్కు మరి కాసేపట్లో చేరుకుంటున్నట్టుగా కూడా సమాచారం నేపథ్యంలో పోలీసులందరూ అలర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ చూసుకోవచ్చు ఉదయం నుండే అయితే మార్నింగ్ 7 గంటల నుండే నాయకులను ఎవరిని ఇటువైపు రానియకుండా బారికేడ్లు వేశారు. మొత్తంగా కూడా ఒకవేళ ఇటువైపు బస్ భవన్కు చేరుకునేందుకు అధికారులు కూడా వస్తే అరెస్ట్ చేయడానికి కూడా మొత్తంగా కూడా పోలీసులు మొత్తంగా సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో అయితే హరీష్ రావుని కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. హరీష్ రావు అయితే పెంచిన ఛార్జీలను వెంటనే పెంచిన ఛార్జీలను తగ్గించాలి, లేదంటే మొత్తంగా కూడా ఎక్కడికక్కడ అన్ని బస్ స్టాండ్లలో ధర్నా చేస్తామంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న నేపథ్యంలో గత పండుగ సీజన్లో కూడా ఆర్టీసీ దండుకున్నటువంటి అయితే మొత్తం దండుకొని బీదాలపైన మొత్తంగా కూడా ఆ విధమైన హేమమాలిన చర్యకు పాల్పడుతుంది అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. చూసుకుంటున్నాం మనం ఈ యొక్క రేతిబౌలి ప్రాంగణం ఇది మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క రేతిబౌలి ప్రాంగణకు ఇక్కడ నుండి బీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఇక్కడ అయితే కేటీఆర్తో పాటు ఇక్కడ మొత్తం బీఆర్ఎస్ నాయకులు సబితా ఇంద్రారెడ్డితో పాటు అయితే నాయకులందరూ కూడా ఇక్కడ చేరుకొని ఇక్కడ నుండి బస్ భవన్కు బయలుదేరవలసి ఉంది. అయితే ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే ముందస్తుగా హౌస్ అరెస్టులు చేశారు. ఎవరు కూడా బీఆర్ఎస్ నాయకులు చేరుకోకుండా ఇక్కడ మొత్తంగా బారికేడ్లు ఏర్పాటు చేసి భారీగా బందోబస్తు ఏర్పాటు చేసినా కూడా కాసేపటి క్రితమే కేటీఆర్ అయితే ఇంటి నుండి బయలుదేరినట్టుగా సమాచారం అయితే వస్తుంది. కేటీఆర్తో పాటు తలసాని శ్రీనివాస్ కూడా ఆ ఇంటి నుండి మారేడుపల్లి నుండి ఇక్కడ చేరుకోబోతున్నట్టుగా కూడా సమాచారం వస్తుంది. కాబట్టి పోలీసులు ఎక్కడికక్కడ అలర్ట్ అయిన నేపథ్యం మనం చూస్తున్నాం. ఖచ్చితంగా బస్ భవన్కు వెళ్తాము, బస్ భవన్కు వెళ్ళిన తర్వాత అక్కడ రిప్రజెంటేషన్ ఇస్తాము. రిప్రజెంటేషన్ ఇచ్చేసి ప్రభుత్వం ఖచ్చితంగా ఛార్జీలను తగ్గించేంతవరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ కూడా చెప్తున్నారు. బీదవారి పైన నడ్డి విరిచేటట్టు ఈ యొక్క ఛార్జీలు అయితే వసూలు చేస్తుంది. పండుగ సీజన్లో కూడా అధిక మొత్తంలో దందుకున్నటువంటి 200 నుండి 400 రూపాయల వరకు పెంచినటువంటి ఆర్టీసీ బస్ ఛార్జీలు ఈ విధంగా అయితే మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటికే అయితే పురుషులు మొత్తం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ విధంగా ఛార్జీలు పెంచడం వలన మరి ఇంకా తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు. సామాన్య ప్రజలకు కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఖచ్చితంగా పెంచిన బస్ ఛార్జీలను వెంటనే తగ్గించాలంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న నేపథ్యంలో కాసేపటి క్రితమే కేటీఆర్ ఇంటి నుండి కూడా బయలుదేరినట్టుగా సమాచారం వస్తుంది. మేరడ్పల్లిలోని అయితే తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు కలిసి రేతిబౌలి బస్ స్టాండ్కు అయితే చేరుకొని ఉన్నట్టుగా సమాచారంతో పోలీసులందరూ కూడా ఎక్కడికక్కడ అలర్ట్ అయ్యారు. ఇక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి మొత్తం ఇక
ఈ యొక్క రేతిబాలి ప్రాంగానికి ఎవరు కూడా బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా రాకుండా అయితే గట్టి బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అయితే చూసుకోవచ్చు వారి ఒకవేళ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ వస్తే మాత్రం అరెస్ట్ చేయడానికి మొత్తం టోల్గా కూడా అయితే ఈ వ్యాన్ని కూడా ఏర్పాటు చేశారు. అరెస్ట్ చేసి ఇక్కడ నుండి తరలించేందుకు అన్ని పోలీసులు అన్ని విధాలా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. మొత్తం టోల్గా బస్ భవన్కు ఇక్కడ నుండి కేటీఆర్తో పాటు మొత్తం టోల్గా బీఆర్ఎస్ నాయకులు ఇక్కడ నుండి చేరుకొని మెమోరాండం ఇవ్వాల్సిన ఉండగా వాళ్ళు అదే మేము ఎలాంటి ధర్నాలు నిర్వహించట్లేదు, ఈ యొక్క పెరిగిన ఆర్టీసీ బస్ ఛార్జీలకు నిరసనగా ఇక్కడ నుండి బస్సులలో బయలుదేరుతున్నాం, బస్సులో బయలుదేరేసి ఒక మెమోరాండం మాత్రం ఇస్తాము అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి చూసుకోవచ్చు మార్నింగ్ నుండే ఉదయం 7 గంటల నుండే పోలీసులు ఇక్కడ చేరుకొని రేతిబల్లి బస్ స్టాండ్కు 2 రూట్లు ఉంటాయి. ఆ యొక్క 2 రూట్లను కూడా మొత్తం టోల్గా కూడా పోలీసులు అదే భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ నాయకులను ఎవరిని కూడా అయితే ఇటువైపు కూడా రాకుండా ఇప్పటికీ అయితే ఉదయం నుండే ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు కూడా చేసిన నేపథ్యంలో మొత్తం టోల్గా మనం చూసుకోవచ్చు. అయితే పెంచిన ఆర్టీసీ ఛార్జీలని వెంటనే తగ్గించాలంటూ కూడా అయితే బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ యొక్క పెంచిన ఛార్జీలు తగ్గించే వరకు ప్రతి డిపోలో తెలంగాణలో ఉండేటటువంటి ప్రతి ఆర్టీసీ డిపోలో కూడా ఈ యొక్క ధర్నాలు నిర్వహిస్తాము అంటూ కూడా అయితే బీఆర్ఎస్ ముఖ్య నాయకులు చెప్తున్నటువంటి ఆ పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే మరి కాసేపట్లో ఇక్కడ అయితే సికింద్రాబాద్లో ఉండేటటువంటి మారేడుపల్లి నుండి కూడా బీఆర్ఎస్ నాయకులు అయితే ఇక రేతిబల్లి బస్ స్టాండ్కు చేరుకునే అవకాశం ఉన్నందున ఇక్కడ అలర్ట్ అయ్యారు, పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ నాయకులు అయితే ఖచ్చితంగా బస్ భవన్కు వెళ్తాం, వినతి పత్రం ఇస్తామంటూ కూడా చెప్తున్నారు. వినతి పత్రం ఇచ్చేసి అదే పెంచిన ఛార్జీలను తగ్గించే వరకు వదిలే ప్రసక్తే లేదు, ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీస్తాం, ప్రభుత్వం అయితే బీద వాళ్ళపైన భారం మోపడం సరి అయినది కాదు అంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా పండుగ సమయంలో కూడా ఇప్పుడు మొన్న దసరా సమయంలో డబుల్ ఛార్జీలు వసూలు చేసి మొత్తం టోల్గా ప్రయాణికులపైన ఇబ్బందులకు గురి చేశారు. కాబట్టి ఈ యొక్క మహాలక్ష్మి పథకం ద్వారా మొత్తం టోల్గా కూడా ఇటు సామాన్య ప్రజలు కానీ ఇటు పురుషులు కూడా అయితే వారికి అది బస్సులో ఉన్నటువంటి ఆక్యుపేషన్కు సరిపోయినంత కాకుండా ఎక్కువ మంది ఉండడం వలన డ్రైవర్లు కూడా ఇబ్బంది పడుతున్నారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. ఏది ఏమైనా ఖచ్చితంగా ఈరోజు హరీష్ రావుతో పాటు మరికొందరు బీఆర్ఎస్ నాయకులను ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎక్కడికక్కడ హైదరాబాద్ వ్యాప్తంగా ఎవరిని కూడా రేతిబల్లి బస్ స్టాండ్ కానీ వివిధ బస్ స్టేషన్ల నుండి వాళ్ళు అయితే బస్ భవన్కు చేరుకోవాలి, బస్ భవన్కు చేరుకునే ఆ విధంగా ఏర్పాట్లను కూడా చేసుకున్నారు. అయితే ముందస్తుగానే వారిని నిన్న రాత్రి నుంచి అర్ధరాత్రి నుంచే పోలీసులు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నాయకులను హౌస్ అరెస్టులు చేస్తూ వస్తున్నారు. దీన్ని కాసేపటి క్రితమే హరీష్ రావు కూడా ఖండించడం జరిగింది. ఈ విధంగా అయితే ఎక్కడెక్కడ ఒక్క బస్సు కూడా ఎక్కనియకుండా బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయడం అయితే తగదని చెప్తూ ఉన్నారు. సామాన్యుల పట్ల నిలుస్తున్నాం, ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నాం అంటూ కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం పెంచినటువంటి ఈ యొక్క ఆర్టీసీ ఛార్జీలను ఖచ్చితంగా అయితే మొత్తం టోల్గా కూడా విరమించుకోవాలి. ఆర్టీసీ ఛార్జీలను పెంచడం వలన సామాన్యులు ఇబ్బంది పడుతున్నారంటూ కూడా చెప్తున్నాం. చూడొచ్చు మనం అయితే ఆటోలకు కూడా ఎక్కడ కూడా ఏ చిన్న అనుమానం వచ్చినా కూడా పోలీసులు ఏ విధంగా చెక్ చేస్తున్నారో చూస్తున్నాం. మనం ఆటోలలో కూడా ఎవరు నాయకులు అదే ఇటు వాహనాల్లో కాకుండా చిన్న ఆటోలలో వచ్చే ప్రయత్నం చేస్తారంటూ కూడా అన్ని ఆటోలలో కూడా అయితే మొత్తం టోల్గా చూడొచ్చు. మనం అన్ని ఆటోలను ఆపి కూడా వాళ్ళకు అనుమానం వచ్చిన ప్రాంతంలో మొత్తం టోల్గా కూడా ఆటోలను కూడా చెక్ చేస్తున్నటువంటి ఆ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే మొత్తంగా చూసుకుంటే మాత్రం అయితే ఏది ఏమైనా మొత్తంగా చూసుకుంటే అయితే బీఆర్ఎస్ నాయకుల మరి కాసేపట్లో ఈ యొక్క రేతిబల్లి బస్ స్టాండ్కు కేటీఆర్తో పాటు మరికొందరు బీఆర్ఎస్ నాయకులు వచ్చే అవకాశం ఉంది అని తెలుసుకొని పోలీసులు ముందస్తుగా మొత్తం టోల్గా కూడా ఇక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. భారీగా చూస్తున్నాం మనం, వాహనాలను కూడా సిద్ధం చేశారు. అధికారులు ఎవరైనా కానీ అయితే మొత్తం టోల్గా ఇక్కడ రాజకీయ బీఆర్ఎస్ నాయకులు ఎవరు వచ్చినా కానీ అరెస్ట్ చేయడానికి అన్ని విధాలుగా పోలీసు వ్యాన్తో పాటు మొత్తం టోల్గా సంసిద్ధమయ్యారు. మొత్తం టోల్గా చూసుకుంటే మాత్రం బీఆర్ఎస్ నాయకులు ఖచ్చితంగా ప్రభుత్వం పెంచినటువంటి ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించుకోవాలంటూ కూడా అయితే ధర్నా అయితే చెప్తూ